భయపడకుము. తేజమయ, మీరెవరు? మీ రాతకు శుభవచనమేమిటో? దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభు నీకు తోడై ఉన్నాడు. నేను గాబ్రియేలను, దేవదూతను. దేవుని వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కనులు. ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. నేను పురుషుని ఎరుగున దాన్ని, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలిని, నీ మాట చొప్పున నాకు జరుగుగాక. నా ప్రాణం ప్రభువుని గణపరచుచున్నది. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమయుడు నాకు గొప్ప కార్యములు చేసెను. మరి అట్లా కాలా ఎంత విచిత్రము! మరియా గర్భవతి అట. నీతిమంతురాలని నా భార్యగా ప్రదానము చేసుకుంటుంది, కానీ నేను గర్భవతి. ఈ మాట వినినప్పటి నుండి నా మతి పోవచ్చున్నది. లోకంలో నేనెట్టు తల ఎత్తుకొని తిరగగలను? వలదు. మరియను రహస్యముగా విడనాడవలను. లేనిచో సమాజంలో గౌరవంగా జీవింపజాలను.
దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. అయ్యో, నేనెంత పొరపాటు చేసింది తండ్రి. ప్రభువా, నా తప్పిదము క్షమించు. మరియను అపార్థము చేసుకొని నిందాదోషములు చేసితిని, నన్ను క్షమించు. వెంటనే మరియను నా భార్యగా స్వీకరించదను. నీ చిత్తం సిద్ధించునుగాక. సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని చక్రవర్తి ఐగుప్తు గారి ఆజ్ఞ. అది ఏమనగా, మొదటి ప్రజా సంఖ్య రాయించుకున్నటకై అది ఏమనగా మొదటి ప్రజా సంఖ్య రాయవలనని తమ తమ పట్టణములకు వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాము. చెప్పలేదనొద్దు, వినలేదనొద్దు. ఏంటయ్యా? అమ్మా, నా భార్య గర్భవతి, నిండు చూలాలు. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? మా ఇంట్లోనే స్థలం లేదు. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. ఏంటయ్యా? అమ్మా, నా భార్య నిండు గర్భవతి, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? మా ఇంటి నిండా బంధువులు ఉన్నారమ్మా. వెళ్ళండి, వెళ్ళండి. ఏంటయ్యా? అమ్మా, నా భార్య నిండు గర్భవతి, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? అయ్యో, స్థలం లేదండి. మా ఇంటి వెనకాల పశుశాల ఉంది, కావాలంటే అక్కడ ఉండండి. ఆ కొంచెం స్థలం చాలమ్మా. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. చెక్.
రాజాదిరాజ రాజమాతాండ రాజగంభీర ఏరోదు మహారాజు ఇచ్చేచున్నాడు. ఎవరక్కడ? మహాప్రభు, మహారాజు గారికి వందనములు. దర్శనార్థమై తూర్పు దేశ జ్ఞానులు వేచి ఉన్నారు. తక్షణమే వారిని ప్రవేశపెట్టుము. అలాగే మహాప్రభు. రాజు చిరంజీవి అవునుగాక. జ్ఞానతాంత్రికులకు మా ప్రత్యేక వందనములు. ఆసీనులు కాండి. మీ రాక గల కారణమేమి? మేము తూర్పు దేశమున ఒక నక్షత్రం ఉదయించుట చూచి ఆ నక్షత్రం యొక్క ప్రభావం ఎరిగి ఉంటిమి. ఆ నక్షత్రము ఒక మహారాజు జన్మమును సూచించుచున్నది. ఆ మహాబాల రాజును తిలకించ మేము ప్రయాణించి మీ మధ్యకి ఎక్కించితిమి. మహారాజ్యంలో మహారాజు జన్మించుడయా? అవును ప్రభు. ఆ నక్షత్రం మాకు దారి చూపుచు మీ దేశానికి తీసుకువచ్చి అదృశ్యమైనది. ఆ మహారాజు నీ దేశంలోనే పుట్టి ఉంటాడు. మా దేశంలోనా? అవును మహారాజా. అవును, మీ దేశంలోనే. ఆ నక్షత్రం ఇక్కడే అదృశ్యమైనది కనుక ఆ మహారాజు మీ దేశంలోనే పుట్టి ఉంటాడు. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. మన రాజ్యంలో ఉన్న శాస్త్రులను ప్రధానులు తక్షణమే పిల్లలు పంపించండి. అలాగే మహాప్రభు. శాస్త్రి గారికి మా వందనములు. రాజు ఆశీర్వదింపబడును గాక. ఆశీర్వదించండి. శాస్త్రి గారు, మన దేశంలో మహారాజు జన్మించాలని ఆ మౌనీయ దర్శనముకై వచ్చామని పండిత శ్రేష్ఠులు తెలుపుచున్నారు. మీరు మన లేఖమును తిలకించి మాకు తెలియజేయుడి. చిత్తం ప్రభు. అవును ప్రభు. ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్తల ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు. శాస్త్రి గారికి వచ్చిన వేడితో ఘనంగా సాగడం. రాజు చిరకాలము జీవించుగాక. ఇక వెళ్ళిరండి. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయం ఏమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని మాకు తెలియజేయండి. ఇక వెళ్ళిరండి. రాజు ఆశీర్వదింపబడును గాక. మా దేశంలో మహారాజు జన్మించుడయా? ఈ యూదులకు నేను తప్ప మరో రాజు జన్మించుడయా? ఆ రాజు బతికి బట్ట కట్టి రాజాని
ఒకటే చూస్తారా? చూస్తాను. ఆ రాజు ఎలా జీవించి ఉంటాడో నేను చూస్తాను. అరే మా మన పరిస్థితి ఎలా ఉందిరా? ఒరే ఆ గొర్రెల పరిస్థితి ఎలా ఉందోరా? ఒరే బక్కయ్య, ఒరే పీసయ్య, ఒరే బక్కయ్య, నువ్వు వెళ్ళి చూసిరాబు ఆ గొర్రెలు అట్టున్నాయో. అరే మామ చలిగా ఉందిరా. చెప్పరా? అరే మామ చలిగా ఉందిరా. అరే మంట వేసుకున్నావురా. ఒరే పీసయ్య, అలా వెళ్ళి చెత్త ఎత్తుకుని అబ్బో మంట వేసుకుందాం. అరే మామ బాగా, అరే మామ కాలక్షేపానికి ఏమని చెప్పరా? అలాగే కానీ రాత్రి అయిందిరా, చుక్కలన్నీ మెల్లమెల్ల మెరుస్తున్నాయి. గొర్రెలు ఉన్నాయో లేవో వెళ్ళి చూసిరా పోరా చిన్నాడు. నువ్వు కూడా వెళ్ళిరా పోరా. రే చిన్నప్పుడు మా బామ్మ చెప్పింది కానీ ఆ కథ నీకు చెప్తాడా? సరే తాత. ఒక అర్ధరాత్రి, అర్ధరాత్ర, చిన్న చీకటి, రే మామ భయంగా ఉందిరా. చీకట, అప్పటపాని శబ్దాలు, రే అలా నడుచుకుంటూ ఒరే కొంపతీసి దెయ్యం అయిందిరా. అలా ఒరే 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 దెయ్యం. అమ్మో తల్లి రామాకమ్మ, నా పిల్లానికి నేను ఒక్కనే మొగుడిని. నేను కుంటానమ్మో, నా దగ్గర రాబాకు. నేను కుంటానమ్మా, నా దగ్గరికి రామాకమ్మ. ఒరే కాళ్ళు ముందుకున్నాయి వెనక్కున్నాయి చూడండి రా. ముందుకే ఉన్నాయి తాత. గొల్లలారా భయపడకుడి, నేను గాబ్రియేలను దేవదూతను. దేవదూతంట్రా? దేవదూతరా? నేను మీకు ఒక శుభవర్తమానమును తెలియజేయటకు ఇక్కడకు వచ్చి తిని. రే శుభవర్తమానం అంటరా? శుభవర్తమానం అంటారా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. మన కొరకు రక్షకుడు పుట్టాడంట్రా. రక్షకుడు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరుగాక. తాత మనం అందరం కలిసి వెళ్దాం తాత. రే పొట్టి చేతులతో పోతే ఏం బాగుంటుందిరా? ఒక గొర్రె పిల్లని తీసుకొని బాగా తీసుకురా పోరా. రే ఒక గొర్రెని తీసుకురా పో. రక్షకుడు కొట్టాడు, తనను కొట్టాడు. వెళ్ళి వద్దాం తమ్ముడు, మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు. వెళ్ళి వద్దాం తమ్ముడు, మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు. వెళ్ళి వద్దాం తమ్ముడు, మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు. వెళ్ళి వద్దాం తమ్ముడు, మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు.
జ్ఞానులు ఇంకానూ రాలేదేమి? వీరు మమ్ముని మోసగించిదిరా? ఎవరక్కడ? చిత్తం మహాప్రభు, దర్శనార్థం చేయగే వెళ్ళిపోయారని వర్తమానం తెలియజేస్తున్నాము. జ్ఞానంతా మోసగించిది. ఎవరెక్కడ? చిత్తం మహాప్రభు, మన దేశంలో ఉన్న ప్రతి 2 సంవత్సరాలకు మగ శిశువులందరినీ సంహరించండి. ఇది ఈ రాజ్యాజ్ఞ. తక్షణమే అమలుపరచండి. అలాగే మహాప్రభు. రాజా, ఇంకెక్కడ రాజు? నేను కాక ఈ యూదులకు మరో రాజు జన్మించుడియా? ఉడత ఊపులకు ఉడల తెగునా, ఉడికి నీళ్లకు ఇల్లు కాలునా, సప్త సముద్రాలు ఎంగినాను, రవిచంద్రుడు రాలినను. ఈ యూదులకు నేను తప్ప మరో రాజు జన్మించుడియా? అసంభవం, అది అసంభవం, అది అసంభవం. అదే కనుక జరిగితే నా వరలోంచి కత్తి తీసి అతడిని సంహరించదా? అరే రక్షకుడు పుట్టాడు, శిక్షణోడు కొట్టాడు పాకలోన. అరే రే వెళ్ళి వద్దాం తమ్ముడు, వెళ్ళి చూద్దాం తమ్ముడు, తమ్ముడు మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు, వెళ్ళి వద్దాం తమ్ముడు, మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు, వెళ్ళి వద్దాం తమ్ముడు, మనం వెళ్ళి చూద్దాం తమ్ముడు. తల్లి గారికి మా వందనములు. మా రక్షకుడి కోసం మేము ఈ గొర్రె పిల్లను అర్పిస్తున్నాం. సంతోషం. మా కొరకు అరే రక్షకుడు పుట్టాడు, దోత తెల్పెను. మేము మా రక్షకుణ్ణి పూజింప బంగారమును తెచ్చి ఉన్నాము. మేము మా రక్షకుణ్ణి పూజింప సాంబ్రాణి తెచ్చి ఉన్నాము. మేము మా రక్షకుని పూజింప బోలమును తెచ్చి తిని. సురక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, ఏ 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 సురక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. చూడు మింటూ చూడండి అందరూ చూడండి. చూడండి అందరూ. ఓకే ఓకే క్రీస్తు పుట్టుక లఘు నాటికను అన్నారు కానీ పూర్తి నాటిక ప్రదర్శించారు. సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు, వీరికి మన చప్పట్లతో వారిని అభినందిద్దాం. గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. చాలా చక్కగా క్రీస్తు జననం గురించి మనకు కళ్ళ కట్టినట్లుగా వారు ప్రదర్శించారు. అందరికీ కార్యవర్గం తరఫున ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను ఈ యవనస్తులకు, సండే స్కూల్ చిన్నారులకు. అంటున్నారు అందరంటే మనకు సమయం సరిపోదు, త్వరగా తీయండి. సండే స్కూల్ బిడ్డలకు, యవనస్తులకు, లఘునాటిక ప్రదర్శించిన నేర్పించే టీచర్స్ అందరికీ సంఘపక్షాన వందనాలు చెల్లిస్తున్నాం. మన సంఘ సభ్యులు డాక్టర్ వేమవరపు ప్రదీప్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. మన సంఘ సభ్యులు డాక్టర్ వేమవరపు ప్రదీప్ గారు. ప్రదీప్ గారి తదుపరి డాక్టర్ గుజ్జలపూడి ధర్మసింగ్ శాస్త్రి గారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. డాక్టర్ వేమవర ప్రదీప్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా కోరుచున్నాం. తర్వాత గుజ్జలపూడి ధర్మసింగ్ శాస్త్రి గారు డాక్టర్ గారిని కూడా శుభాకాంక్షలు తెలియజేయాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఏఈ గారు రవికిరణ్ గారు కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం.
డాక్టర్ గుజ్జలపూడి ధర్మశిక్ష శాస్త్రి గారిని శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా కోరుచున్నాం. గుజ్జలపూడి మార్కరావు గారిని శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. నమస్తే ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ పవిత్రమైన క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుచున్నాను. ఈరోజు మనం క్రీస్తు యేసు జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. ఆయన ప్రేమ, కరుణ మరియు సహనం మన జీవితాలకు ఎల్లప్పుడూ దారి చూపుతుంది. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం మన హృదయాలను తెరిచి మన చుట్టూ ఉన్న వారికి ప్రేమ, కరుణ మరియు సహాయాన్ని అందించాలి. మనం ఎవరినైనా సహాయం చేయడానికి, వారికి సేవ చేయడానికి ప్రయత్నించాలి. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మరియు ప్రియమైన వారితో కలిసి సంతోషంగా గడపాలి. మనం ఆనందం, ప్రేమ మరియు శాంతిని పంచుకుందాం. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాం. ఆయన మన జీవితాలను ఆశీర్వదించి మనకు శాంతి, సంతోషం మరియు ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిద్దాం. అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ వేమవరం ప్రదీప్ గారు, మెడికల్ ఆఫీసర్, పణిద్రం. తర్వాత గుజ్జలపూడి ధర్మసింగ్ శాస్త్రి గారు రెడీగా ఉండాలి. మన ఏఈ గారు రవికిరణ్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ను పునరుద్ధరించుకొని ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రభు అయిన యేసుక్రీస్తుకి, బాల యేసుకి మహిమకరంగా చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. దాన్ని బట్టి చిన్నారులందరికీ అభినందనలు, సంఘస్థులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక మాట చెప్పదలుచుకున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యా మరియ గర్భాన పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు. పరిశుద్ధాత్మ వలన జన్మించాడు కాబట్టి ఆయన వెళ్ళిపోతూ కూడా ఆరోహణమయ్యేటప్పుడు ఒక మాట చెప్తాడు, నేను వెళ్తున్నాను, నేను వెళ్తే కానీ పరిశుద్ధాత్మ మళ్ళీ ఆదరణకర్త, పరిశుద్ధాత్మ మళ్ళీ ఈ లోకంలోనికి రాదు, నేను కంపల్సరీ ఆయన జయం పొంది ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాడు, మన కోసం పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనతో ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు క్రైస్తవులని పిలువబడుతున్నారు. పరిశుద్ధాత్మ ఉన్నవారు ఈరోజు క్రైస్తవులని పిలువబడుతున్నారు. ఆ విధంగా మనము అన్యులమైనప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు, బాప్తిజం పొందినప్పుడు మనము క్రైస్తవులని పిలువబడుతున్నాము. యేసుక్రీస్తు వంశంలోనికి మనం తేబడుతున్నాము. మనము అన్యులము, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవదూత ద్వారా యేసుక్రీస్తు జన్మప్పుడు చెప్పబడింది ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రాబోతున్నాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగంలో ఏలును. యాకోబు వంశంలోనికి రావాలంటే మనం క్రైస్తవులను పిలువబడాలి, ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆయన పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే బాప్తిజం తీసుకోవాలి. క్రైస్తవులమని మనం పిలువబడాలి, యాకోబు వంశస్థులుగా మనం జీవించాలి, యేసుక్రీస్తు రాజ్యంలో స్థానం సంపాదించాలి. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుజ్జలపూడి ధర్మసింగ్ శాస్త్రి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ గుజ్జలపూడి ధర్మసింగ్ శాస్త్రి గారు. గుజ్జలపూడి మార్కరావు గారి కుమారుడు, పెద్ద కుమారుడు డాక్టర్ గుజ్జలపూడి ధర్మసింగ్ శాస్త్రి గారు వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం.
సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. మనం ముఖ్యమైన ఘట్టంలోకి ప్రవేశించబోతున్నాం. మన సంఘ కాపరి జే ఇజ్రాయెల్ గారు వాక్యం అందించక ముందు కూచిపూడి రతనరాజు గారు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమకు, ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఆయన కిష్టులుగా మనం జీవించాలని కోరుకుంటూ మీ అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమం బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా రక్షక, మరొకసారి మీ కృపకు వందనం చెల్లిస్తున్నాం. మంచి వాతావరణాన్ని మాకు అనుగ్రహించారు, మీకు వందనాలు. మంచి స్థితిలో మేము మిమ్మల్ని ధ్యానించటకు, మిమ్మల్ని ఆరాధించటకు, ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటకు మీరు చూపిన సహాయం బట్టి మీకు అన్లైన వందనములు, స్తుతులు, స్తోత్రములు మన ఆయన. మీ దాసులు పాస్టర్ గారు వాక్యం చెప్పబోతూ ఉన్నారు. మీరే మాకు మంచి ఆత్మీయ ఆహారాన్ని అందించండి. ప్రతి ఒక్కరూ మరి వినుటకు తమ చెవిని ఇచ్చి పదిలపరచుటకు తమ హృదయాన్ని మరి ముందు ఉంచుటకు మీ కృప చూపమని, మీ దాసునికి మీరే త్వరగా ఉండి మంచి వర్తమానం మాకు అందించడానికి మీ కృపా సహాయం దయచేయమని, ఈ వాతావరణాన్ని మరొకసారి మీ కృపకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును పిరికిమాడైన యేసు క్రీస్తు వారి దీవెనంగా వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. చిన్న సవరణ. సంఘ కాపరి జే ఇజ్రాయెల్ గారు దర్శకత్వం వహించిన ఒక స్కిట్ని ముందుగా ప్రదర్శించాలని పిల్లలు ఇష్టపడుతున్నారు. త్వరగా వచ్చి ఆ స్కిట్ని ప్రదర్శించవలసిందిగా కోరుచున్నాం. హలో, గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు ఈ సాయంత్రం వేళ మనం ఒక మహా వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆవిడెవరో కాదు, తన చిన్ననాటి నుంచి బాల్య వయసు నుంచి యవనస్తురాలుగా ఎదిగి ఒక మదర్గా అందరికీ తెలిసిన సుపరిచితురాలే. మనమందరము ఆవిడ్ని గొప్పగా మదర్ తెరీసాగా ఆవిడ్ని మనం పిలుస్తామన్నమాట. ఈరోజు మనం ఆమె జీవిత చరిత్ర గురించి, ఆవిడ చేసిన పనుల గురించి తెలుసుకుందాం. మదర్ తెరీసా గారు 1910 విదేశాలలో జన్మించారు. వారు సంపన్న కుటుంబం నుంచే వచ్చారు. అయితే మదర్ తెరీసా గారు తన చిన్నతనంలోనే వాళ్ళ తండ్రి గారిని కోల్పోయారు. వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఆ మదర్ తెరీసా తన తల్లి నుంచి చాలా సహాయం చేసే గుణాన్ని, దేవునిలో ఎలా ఎదగాలో తన చిన్ననాటి నుంచే తెలుసుకున్నారు. తన 12వ సంవత్సరంలో మదర్ తెరీసా గారు దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించి, దేవుడే మన పాపాల నిమిత్తము తన సిలువ మోసి దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని తెలుసుకొని దేవునిలో ఎంతగానో ఎదిగారు. ఆ విధంగా తన 18వ ఏట ఆ సిస్టర్స్ ఆఫ్ లెరాటా సంస్థలో తను జాయిన్ అయ్యి చిన్నారులకు బోధనా శిక్షణలు చెప్తూ దేవుని గురించి గొప్ప సంగతులను చిన్నారులకు చాలా చక్కగా వివరిస్తూ ఉండేవారు అన్నమాట. ఆ సంస్థ వారు ఉద్దేశం ఏమిటంటే, వాళ్ళు ఇంకా పిల్లల్ని ఇంకా వాళ్ళు మెలకువలు నేర్పించాలని టీచర్స్ని కానీ లెక్చరర్స్ని కానీ వారు దేశ విదేశాలకు పంపిస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆ టైంలో మదర్ తెరీసా గారిని కలకత్తా, మొట్టమొదటిసారిగా కలకత్తా అనే భారతదేశంలోని కలకత్తా అనే దేశానికి పంపించారనమాట. అప్పుడు మదర్ తెరీసా గారు ఆ కలకత్తా ప్రాంతంలో అలా తిరుగుతూ ఉండగా ఆ మురికివాడలోని ప్రజలను గమనించి తనెంతో చెల్లించిపోయారు. ఆ
ఆ మురికివాడలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంకా ఇలా ఉన్నారే అని చెప్పేసి తన హృదయం ఎంతో చలించిపోయిందనమాట. అక్కడ కలకత్తాలో ఇంకా ఎక్కువగా కుష్టి రోగంతో బాధపడే వాళ్ళు, క్షయవ్యాధితో బాధపడే వాళ్ళు, ఇతరితర వ్యాధులతో చాలామంది చాలా ప్రదేశాలలో తను చూశారనమాట. అలా చూసినప్పుడు తను ఎంతో చలించిపోయారు. అరే, నేనైతే చిన్నపిల్లలకి చెప్తున్నాను కానీ దేవుడు ఇది కాదు కదా చెప్పింది, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలని దేవుడు ఎంతగానో చెప్తున్నారు. కానీ వీళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కృషి వ్యాధి వస్తే అప్పట్లో ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళని ఊరవతలు ఎక్కడో బయట ఉంచేవారు, నగర బహిష్కరణ చేసేవారు. ఆ టైంలో వాళ్ళు ఎంతో అక్కడ పుండ్ల మధ్య వాళ్ళని ఎవరు పట్టించుకునేవారు లేరు. వాళ్ళు అలా గీరుకుంటూ అలా వాళ్ళకి ఆకలి బాధతో అలా కాలాల పక్కన పడుకుని ఉండేవారు. ఇంకా ఆ హృదయం చాలా బాధతో నిండిపోయింది. ఇంకా అప్పుడు ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక నేను పెళ్లి చేసుకోకూడదు, ఒక మదర్గా సెయింట్గా ఉండిపోయారు. అంటే ఒక సన్యాసిగా ఆవిడ ఇంకా ఆ నిర్ణయం తీసుకుని ఫస్ట్గా కలకత్తా నుంచి డార్జిలింగ్ వెళ్ళి తను చేస్తున్న వృత్తికి రిజైన్ ఇచ్చేసి, నేను ఇక్కడ చేయను, దేవుని పిలుపు కొరకు నేను వెళ్ళి సేవ చేయాలని చెప్పేసి తను ఆ దేశం నుంచి మళ్ళీ కలకత్తాకు వచ్చి అలా కృష్టి వ్యాధితో బాధపడే వాళ్ళను, క్షయవ్యాధితో బాధపడే వాళ్ళను, ఇతరితర వ్యాధులతో బాధపడే వాళ్ళందరినీ చాలా చక్కగా తను చూసేవారు. చాలా మంచిగా ఆమె ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. తనకున్న సంపదలోనే వాళ్ళందరికీ చాలా అవసరతలను తీర్చేవాళ్ళు. అలా తన దగ్గర ఉన్న సంపద అంతా అయిపోయినప్పుడు ఆ కలకత్తా ప్రాంతంలో మదర్ తెరీసా గారు భిక్షాటన కూడా చేశారనమాట. భిక్షాటన చేసి వాళ్ళ వైద్యానికి కావలసిన వైద్యానికి కావలసిన ఖర్చులు అలా తీసుకొస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒకనొక టైంలో ఆవిడ అలా భిక్షాటన చేస్తున్నప్పుడు ఆ విదేశీ వాళ్ళంతా, నువ్వు ఇక్కడ ఆమెవి కాదు, ఎందుకు వచ్చి ఈ ప్రజల కోసం నువ్వు చేస్తున్నావని అడిగినప్పుడు మదర్ తెరీసా గారు, నేను దేవుని ఎరిగి ఉన్నాను, దేవుని కార్యం నేను చేయాలని ఆశపడ్డాను, అందుకని నేను చేస్తున్నాను. అయితే అప్పటికి ఆవిడ ఎంతో గేలి చేశారు, ఆవిడ మొహం మీద కూడా ఉమ్ము వేశారు. కానీ మదర్ తెరీసా గారు ఆ ఉమ్ము అయితే నాకైతే ఇచ్చారు, కానీ మరి నేను సమస్త కోసం వచ్చాను, పిల్లల కోసం వచ్చాను, మరి వాళ్ళకి మీరు ఏమిస్తారని ఆవిడ ఎంతో దీన మనసుతో అడిగారన్నమాట. అప్పటికి ఇంకా ఆవిడ ఆ మాట అన్నప్పుడు వాళ్ళు ఎంతో వాళ్ళు తగ్గించుకొని తనకి సహాయం చేసి ఆ విధంగా ఎంతో సేవా దృక్పథంతో శేష జీవితాన్ని అలా సాగించుకుంటూ ఉన్నారనమాట. అలాగే మనం కూడా మదర్ తెరీసా లాగా ఇతరులకు సహాయం చేయాలి, ఇందువల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆవిడకు మాట చెప్పేవాళ్ళు, ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని. అలాగా మనం కూడా ఇతరులకు సాయం చేయాలి, మనకు తోచిన సహాయం మనం చేయాలి, ఎవరిని కించపరచకూడదు, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈరోజు ఈ సాయంత్రకాలం ఎలా ఈ మదర్ తెరీసా గారి గురించి తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకో క్లాస్లో ఇంకొక విషయం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఏంటండి ఎలా ఉన్నా? బాగున్నానండి. అమ్మాయి బాగుందా? బాగుందండి. ఎన్నో నెల? 9 నెల. సరే, జాగ్రత్త, ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యి. సరే. హలో, చెప్పయ్యా, ఏముంటుందా ఆ సంగతులు మీరే చెప్పాలి. అవును, రేపు 10వ తారీఖు బిఎన్సిపి చర్చ్ కాడ సెమీ క్రిస్మస్ ఉండగా చేయండి అయ్యా, గ్రాండీ చేయండి అయ్యా బాబు, లైటింగ్ వేయండి, ఫ్లెక్సీలు పెట్టండి, అన్నీ చేయండి అయ్యా బాబు. డబ్బులేం కావాలంటే ఉన్నాగా, నేను చూసుకుంటాగా, నా గురించి తెలుసుగా నీకు, నేను చూసుకుంటా, ఏదైనా పర్లేదు. అవును, వంటకాలు ఏం పెడుతున్నారయ్యా? పెట్టండి అయ్యా బాబు, బిర్యానీలు, ఫ్రైలు అన్నీ పెట్టండి అయ్యా, మీకు నచ్చినవి చేయండి. చివరిలో ఖర్చు మొత్తం నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. మొన్న ఇక్కడ అచ్చంపేటలో డొనేషన్ అడిగారు, ఇస్తా అని చెప్పాను. ఇక్కడ గుంటూరులో ఏవో సభలంట అడిగారు, ఇస్తా అని చెప్పాను. వాళ్ళకే ఇచ్చినప్పుడు మన చర్చకి నేను ఏమన్నా అయ్యా, మీకు నచ్చినవి చేయండి, పర్మిషన్ కావాలంటే అధికారులతో నేను మాట్లాడతాను, నేను తెలుసుగా, నేను ఉన్నాగా, కానివ్వండి. నేను రంగయ్య నేను ఎలా ఉన్నావు? బాగున్నాను అయ్య గారు. మీ భార్య గారు బాగున్నారా? బాగున్నాను. ఎన్నో నెల? 9వ నెల అయ్య గారు. నువ్వేం టెన్షన్ పడ మాకులే. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అమెరికా నుంచి వచ్చాడు డాక్టరు,
ఆయన కడితే సరిపోదాం, సరేనా? అలాగే, జాగ్రత్త. అలాగే తప్పుకో. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము జ్ఞాని అయిన మహాజ్ఞాని అయిన సొలొమోను రాసిన పత్రిక సొలొమోను రాసిన సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తెలిసినట్లయితే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం అందరం చదువుకుందామండి. బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు. మళ్ళీ చదువుతున్నాను. బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాడు. బీదలను ఎవరైతే కనికరిస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా దేవాతి దేవుడైన యెహోవాకు అర్పించిన వారంట. అసలు బీదలను మనం ఎందుకు కనికరించాలి? ఎందుకంటే ఆదికాండంలో దేవుడు సృష్టిని సృజించే ముందు మనిషిని ఆయన పోలిక చొప్పున, అంటే మన పోలిక చొప్పున ఆయన నరుని సృజించాడు. ఎవరైనా కానీ, మన తోబొట్టు అయినా కానీ, మన అమ్మ అయినా కానీ, మన నాన్నైనా కానీ, ఎవరైనా ఆయన స్వరూపంలోనే ఉన్నారు. అలాగనే భేదవారు కూడా ఆయన స్వరూపంలోనే ఉన్నారు. కాబట్టి మనము భేదవాళ్ళకు సహాయం చేయాలండి. రెండో పాయింట్, ఎందుకంటే భేదవాళ్ళకు సహాయం చేయాలంటే ఆయన మనకి రెండే ఆజ్ఞలు ఇచ్చాడండి. ఆ రెండో ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే మనం ఎలాంటి శ్రేష్టమైన బట్టలు వేసుకుంటున్నామో, వస్త్రదానం చేస్తున్నామో, ఎలాంటి ఆహారం అయితే భుజిస్తున్నామో, ఎలాంటి శాలువలు అయితే మనము చలికి వేసుకుంటున్నామో అలాంటివి మనము వాళ్ళకి దయచేయాలండి, పేదలకి. అలాగనే ఒక చిన్న బహుమానం చెప్పి నేను ముగిస్తానండి నా యొక్క అంశాన్ని. ప్రభువు ఉన్న దినాల్లో, అంటే క్రీస్తు యేసు ప్రభు వారు ఉన్న దినాల్లో ఒక వ్యక్తి ప్రభువుని ఇంటికి ఆహ్వానిస్తాడండి. ఆహ్వానించినప్పుడు ప్రభువు ఆ ఇంటికి వస్తా అంటాడు. అయితే ఆ వ్యక్తి ప్రభువు వస్తాడని మూడు రకాలైన ఆహార పదార్థాలు, తర్వాత మంచి శ్రేష్టమైన వస్త్రాలు ప్రభు వస్తాడని, అలాగనే ఒక మంచి శాల్వాని తెచ్చి ఆయన్ని ఫెలిసిటేట్ చేద్దామని అనుకుంటాడండి. అయితే ప్రభువు వస్తాడేమో వెయిట్ చేస్తూ ఉంటాడు. దారి గుండా ఒక ఆకలైన భేదవాడు వెళ్తూ ఉంటాడండి. అయితే అతను ఆగుతాడు వాళ్ళ ఇంటి దగ్గర. అయ్యా ఏం కావాలయ్యా మీకంటే, అయ్యా నాకు ఆకలిగా ఉంది, కొద్దిగా ఆహారం పెట్టయ్యా అంటాడు. అలాగనే మధ్యకాల సమయం అయిద్దండి. వస్త్రాలు లేని ఒక వ్యక్తి కనపడతాడు. అలాగనే ఆయనకి ఉన్న శ్రేష్టమైన వస్త్రాలు ఆయనకి ఇచ్చేస్తాడు. మూడవది రాత్రి వేళ అయింది. రాత్రి వేళ మంచి చలి రాత్రి, అది చలి పుడుతూ ఉంటుంది. అయితే అతను ఏం చేస్తాడంటే అతని కాడ ఉన్న శాలువ వెయిట్ చేస్తాడు. అయితే ప్రభు వస్తాడేమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. నైట్ అయిపోద్ది. అయితే మరుసటి రోజు ఏం జరిగిద్దంటే ప్రభు వస్తాడేమో అని ప్రభు ఆ ఇంటిని దర్శిస్తాడు. దర్శించినప్పుడు అయ్యా నువ్వు రాలేదేంటయ్యా అంటే, అయ్యా నువ్వు ఎవరికైతే సహాయం చేశావో, ఎవరికైతే నువ్వు ఆహారం పెట్టావో, ఎవరికైతే నువ్వు వస్త్రాలు పెట్టావో, ఎవరికైతే నువ్వు శాల్వా కప్పావో అది ఎవరో కాదయ్యా, నీ నజరేయుడైన యేసు అని చెప్తాడండి. అప్పుడు అతను సాష్టాంగపడి ఆయనకు నమస్కరిస్తాడండి. అలాగనే మనము పేదలకు సహాయం చేయాలి. ఎందుకంటే మన పోలికలు అంటే దేవాతి దేవుని పోలికలు అన్నాడు. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. సో అందు బట్టి మనందరం పేదలకు సహాయం చేయాలండి. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. రంగయ్య బాగున్నావయ్యా? బాగున్నావయ్యా? మీ భార్య ఎలా ఉందయ్యా? బాగుందా? మంచిదా? ఎన్నో నెల మీ భార్యకి? 9వ నెల. ప్రార్థన చేద్దాము, ఏం పర్లేదు, మంచి హాస్పిటల్లో జాయిన్ చేద్దాము. నీకు ఏ ఆర్థికంగా సహాయం కావాలని నువ్వు సంప్రదించొచ్చాయా? అలాగే. ఓకేనయ్యా. మరుసటి రోజు
దయచేసి వినండి. ఈ స్కిట్ ప్రదర్శన జరుగుతూ ఉన్నప్పుడు క్రిస్మస్ ప్రేమ విందు కూడా ప్రారంభించ జరుగుతుంది. ఈ స్కిట్ అనంతరం ఆత్మీయ విందు పాస్టర్ గారు అందిస్తారు. ఆ లోపల మనకు కావాల్సిన అరేంజ్మెంట్లు కూడా జరుగుతున్నాయి. ప్రేమ విందు కూడా స్టార్ట్ చేయమని పెద్దలను కోరుచున్నాం. మీరందరూ సహకరించండి. మేము ఎవరు నెట్టుకోవాల్సిన అవసరం లేదు. చర్చి వైపు లేడీస్కి, ఇటు మరి చెట్టు వైపు జెంట్స్కి 2 స్టాల్స్ సిట్టింగ్ ఉన్నాయి. మీరు ప్రశాంతంగా కూర్చొని భోంచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో ఆత్మీయ ఆహారం కూడా ఇక్కడ అందించబడుతుంది. పెద్దలందరూ గమనించవలసిందిగా, సహకరించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. అమ్మగారండి అమ్మగారండి మా ఆవిడగారు నొప్పులతో ఉన్నారని హాస్పిటల్లో జాయిన్ చేశానండి. ఆపరేషన్ చేయాలంటున్నారు. అలాగే అమ్మగారు. అయ్యగారండి ఏమైంది? అయ్యగారండి మా ఆవిడ హాస్పిటల్లో ఉందండి. ఆపరేషన్ చేయాలంటున్నారు. భయంగా ఉందండి. నువ్వేం టెన్షన్ పడి, మాకు ఏ హాస్పిటల్? రమేష్ హాస్పిటల్ అయ్యగారు. పర్లేదు, ఆ డాక్టర్ నా ఫ్రెండ్ అయ్యగారు, నేను చూసుకుంటాలే కానీ నువ్వేం టెన్షన్ పడి, మాకు నువ్వు వస్తావు కానీ. అలాగే అయ్యగారు. అయ్యో, ఒకసారి పాస్టర్ గారికి చెప్పి కూడా వెళ్ళిపోతే బాగుంటుంది. అయ్యగారు బాగున్నాను అయ్యగారు. అయ్యగారు ఏంటయ్యా టెన్షన్ పడుతున్నావు? అయ్యగారండి మా ఆవిడ హాస్పిటల్లో ఉందండి. ఆపరేషన్ చేయాలంటే చాలా టెన్షన్ పడకయ్యా, ప్రార్థిద్దాము. ఏం పర్లేదు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్నిగా ప్రేమిస్తున్న మా ప్రేమలో తండ్రి, ఆమేన్. ఏం పర్లేదయ్యా, ప్రార్థన చేద్దాము. ఏం పర్లేదు, అంత సక్రమంగానే సుఖప్రసవం అయింది. జాగ్రత్త అయ్యా. అలాగే అందరికీ వందనాలు. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన సెమీ క్రిస్మస్ నాడున కొంతమంది ముఖ్యమైన అతిథులను ఆహ్వానిద్దాం. మొదటిగా మన సంఘంలో పరిచర్య చేయుచున్న రెవరెండ్ డాక్టర్ సుశీల్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అందరూ చప్పట్లతో ఆహ్వానించండి. నెక్స్ట్, మన రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న మిస్టర్ అజయ్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. చప్పట్లతో ఆహ్వానించండి అందరూ. మన పిల్లలకు విద్యా బుద్ధిని అందజేస్తున్న శాంతి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు సెమీ క్రిస్మస్ గురించి మన పరిచర్య చేస్తున్న రెవరెండ్ డాక్టర్ సుశీల్ గారిని సందేశం అందించవలసిందిగా కోరుచున్నాం. అమ్మగారండి వందనాలమ్మా. అయ్యగారు దొర వందనాలయ్యా. అయ్యగారు వందనాలయ్యా. అమ్మా వందనాలమ్మా. మీరు ఆ రోజు ఒక మహాతల్లి గురించి చెప్పారే, తల్లి గారి పేరు మదర్ తెరీసా అమ్మగారు. ఆ అమ్మని మీలో చూసుకొని నేను నా సొంత తోబుట్టు అనుకున్నానమ్మా. ఇదిగో అమ్మా, నాకు మగబిడ్డ పుట్టాడు, కానీ చలనం లేదమ్మా, చనిపోయాడమ్మా. ఇదిగో అమ్మా, ఇదిగో నీ మాటలు నమ్మి నీవేదో చేస్తావని ఆశపడి నేనున్నానమ్మా. ఇదిగో అమ్మా, నా బిడ్డ చనిపోయాడు. చూడమ్మా, ఎందుకమ్మా అంత విషయాన్ని లోపల ఉంచుకొని పిల్లలకి అంత తీగ చెప్తారు? అమ్మా, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు కదమ్మా. ఇదిగోండి అమ్మా, మీరు చేసిన సహాయం నాకు. చూడండి అమ్మా, చూడండి, నా కుమారుని కోల్పోగొట్టుకున్నారు. అయ్యా దొరా వందనాలయ్యా. అయ్యా, మీరు పేదలకి అది చేస్తాను ఇది చేస్తానంటే మీరంత దళగారి మహిళని అనుకున్నానయ్యా. అయ్యా ఇదిగోండి అయ్యా నా కుమారుడు. మీరు ఆ రోజు ఏదో అన్నాడు కదయ్యా, అమెరికాలో నా ఫ్రెండ్ ఉన్నాడు, డాక్టర్ వస్తాడని. ఇప్పుడు చెయ్యండి అయ్యా. సార్ ఇదిగోండి అయ్యా నా బిడ్డ. మిమ్మల్ని నమ్ముకున్నాను, కషాయం అడితే తెలియక నా కుమారుని నేను కాటికి పంపిస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో అయ్యా, చూడయ్యా. అయ్యా
అయ్యా వందనాలయ్యా, వందనాలు, వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు. అయ్యా మీరు ఆ రోజు ప్రార్థన చేస్తున్నారు కదా, ఇప్పుడు చేయండి అయ్యా ప్రార్థన, ఇప్పుడు చేయండి అయ్యా, ఒక్కసారి చేయండి అయ్యా, అయ్యా చేయండి అయ్యా, మాస్టర్ గారు ఒకసారి చేయండి అయ్యా. అయ్యా మీరు బీదలకి సహాయం చేయాలని మీరే కదా అయ్యా చెప్పింది, మీరు చెప్పటం మాత్రమేనా అయ్యా, మీ నిజ జీవితాల్లో మీరు పాటించడం లేదా అయ్యా? అయ్యా ఇదిగో అయ్యా నా కుమారుడు, ఇదిగోండి అయ్యా. అమ్మా అయ్యా దీంట్లో నా పొరపాటు కూడా ఉందమ్మా, మీరు నమ్మి నేను మోసపోయాను. వీళ్ళు సహాయం చేస్తారని నా రూపాయి 10 రూపాయి ఖర్చులకి నా సంపద వాడుకున్నానమ్మా. చివరి ఆఖరికి ఇలాగ అయిందమ్మా. నా దేవుడు నాకు ఇంకో బిడ్డనిస్తాడన్న విశ్వాసం నాకు ఉందమ్మా. మీరు కూడా ఇలాంటి మాటలు నమ్మకండి అమ్మా. ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడండి. ఈ పండుగ నుంచి అయినా మీరు బీదవారికి సహాయం చేయండి. మాటలు చెప్పకుండా అందరికీ సహాయం చేయండి అమ్మా. వందనాలమ్మా అందరికీ.